అందరికీ నమస్కారం. నేను మీ సింగర్ ప్రవస్తి. సో సునీత గారు రీల్ పెట్టారు, దానికి ఆన్సర్ ఈ రీల్. సో లాస్ట్ వరకు చూడండి. సునీత గారు మీరు చెప్పారు, ఫస్ట్ నేను పాయింట్ వైజ్ వెళ్తాను. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు చెప్పారు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాను అని చెప్పారు. ఇప్పుడు నేను ఎలా చేయాలి అని కూడా అన్నారు. సో లేదు, నేను ఇప్పుడు నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకోమని నేను అడగలేదు. నాకు ఆ మినిమం రెస్పెక్ట్ యాజ్ అ హ్యూమన్, యాజ్ అ సింగర్ ఇవ్వమన్నాను. అండ్ మీరు రీల్లో ఎంత బాగా మాట్లాడారో రియల్లో కూడా అంతే బాగా మాట్లాడుంటే ఇవన్నీ అయ్యేదే కాదు మ్యామ్. సో అదొకటి. పాయింట్ నెంబర్ 2, నాకు కన్సిస్టెన్సీ లేదని కూడా చెప్పారు. చిన్నప్పుడు ఎలా పాడావో ఇప్పుడు అలా పాడట్లేదు అని కూడా చెప్పారు. ఓకే, దట్స్ యువర్ ఒపీనియన్, ఐ టోటలీ రెస్పెక్ట్ దట్. సో నేను దాని మీద ఏం మాట్లాడట్లేదు. సో ఇప్పుడు మీరు అన్నారు కదా నేను పూర్తిగా సాంగ్ సెలెక్షన్ విషయంలో మాట్లాడలేదని. సో మ్యామ్, మాకు ముందే రైట్స్ ఇవ్వడం జరిగింది, స్కెడ్యూల్ 1 ముందే. సో ఆదిత్య మ్యూజిక్, సారేగామా, టీ సిరీస్, మ్యాంగో మ్యూజిక్, సో ఏవి మాకు ఇచ్చిన రైట్స్. మేము ఈ రైట్స్ లో నుంచే సాంగ్స్ చూసి ఇచ్చాం వాళ్ళకి. సో నా సాంగ్స్ రిజెక్ట్ చేసిన కారణం అయితే రైట్స్ ప్రాబ్లం కాదు. దేనిలో కూడా జరిగిందో చెప్తాను. ఇది రాఘవేందర్ రావు గారి ఎపిసోడ్ లో ఆయన చేసిన మంచి డివోషనల్ మూవీస్ నుంచి నేను మంచి డివోషనల్ సాంగ్స్ ఇచ్చాను లిస్ట్ లో. ఇస్తే కాల్ చేసి ఇలాగా ఇది డివోషనల్ రౌండ్ కాదు, ఇలాంటి సాంగ్ ఎవరిచ్చినా కూడా మేము ఇవ్వము, అది ఇది అన్నారు సుమన్ సార్ ఫ్రమ్ జ్ఞాపిక ప్రొడక్షన్ హౌస్. సో కాల్ చేసి చెప్పారు. ఇంకా ఐ హ్యాడ్ నో చాయిస్, బట్ వేరే ఇంకా సాంగ్స్ దొరికిన సాంగ్స్ అన్ని పంపించాను లిస్ట్ లో. బట్ చూస్తే ఒక అమ్మాయి మాత్రం అదే డివోషనల్ సాంగ్ పాడింది. అండ్ తను కూడా ఎన్ని పిచ్చింగ్ ఇష్యూస్ చేసినా మళ్ళీ అదే మంచి కామెంట్స్ ఇచ్చారు. దట్స్ ఫైన్. అండ్ షార్ప్ పాడుతుంటే మీరేమో సైగలు చేశారు. ఇన్స్టెడ్ ఆఫ్ పాయింటింగ్ దట్ అవుట్ ఇన్ ద జడ్జ్మెంట్, మీరు అది చేయలేదు. మరి ఇదేంత ఫేవరెటిజం కనిపిస్తుంది, అందరికీ కనిపిస్తుంది ఈ పాయింట్ లో. అండ్ మీరు ఇది ఆన్సర్ చేయండి, ఎందుకు సైగలు చేశారు జడ్జ్మెంట్ లో చెప్పకుండా, ఇది ఒక్కటి ఆన్సర్ చేయండి మ్యామ్. అండ్ జడ్జ్మెంట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఈ యొక్క ఎపిసోడ్ లో ఇళయరాజా సార్, ఎస్పీబీ సార్ ఎపిసోడ్ లో మీరు ఒక పాటకి లేకుండానే ముందే జడ్జ్మెంట్ ఇచ్చి వెళ్లారు. కన్యాకుమారి అనే పాటకి మీరు ఆ రోజు ఏదో ఎక్కడికో వెళ్ళాలి అని ఆ పాట వినక ముందే మీరు కామెంట్స్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. అది ఎలాంటి కామెంట్ అయినా, ఒరిజినల్ సాంగ్ గురించి అయినా ఏదైనా కూడా జడ్జ్మెంటే. సో మీరు ఇలా చెప్పేసి వెళ్ళిపోయారు సాంగ్ వినకుండానే. సో అదొకటి. అండ్ మీరు రీల్లో నేను పేర్లు మెన్షన్ చేశాను చెప్పారు. ఎస్, నేను గాయత్రి అక్క ఇంకా శ్రీధృతి పేరు మెన్షన్ చేశాను. కానీ మీరు ఇంకేదో ప్రణతి ఇంకా శ్రీలలిత అని చెప్పారు మీ రీల్లో. నేను ఈ 2 నేమ్స్ ఎక్కడా కూడా వాడలేదు, వీడియోలో కానీ ఇంటర్వ్యూస్ లో కానీ ఎక్కడా ఎత్తలేదు. సో మీరు ఎక్కడి నుంచి విన్నారో, ఎవరి నుంచి విన్నారో తెలియదు మ్యామ్. నా వీడియో ఒక్కసారి చూడండి, నేను దానిలో చెప్పలేదు, ఈ పేర్లు అయితే అస్సలు ఎత్తలేదు. అండ్ శ్రీలలిత గురించి కూడా నేను ఎప్పుడు మాట్లాడాను, బికాస్ చాలా నాలెడ్జ్ ఉన్న అమ్మాయి, షీఈ్ అన్ అమేజింగ్ సింగర్. నేను తన గురించి అసలు మాట్లాడను. సో నా యాక్చువల్ క్వశ్చన్ కి మీ ఆన్సర్ రాలేదు, విచ్ ఇస్ లిరిక్స్ మర్చిపోయిన వాళ్ళు ఎందుకు టాప్ లో ఉన్నారు. ఐ ఆల్సో గివ్ యూ ద సాంగ్స్. చమ్కీ లాంగీలేసి పల్లవి స్టార్టింగ్ అయితే తను మర్చిపోయింది, అది మీరు కామెంట్స్ లో చెప్పలేదు. అండ్ సీతారామచరితం, దానిలో కూడా లిరిక్స్ మర్చిపోయారు, అది కూడా మీరు కామెంట్స్ లో చెప్పలేదు. అండ్ ద థర్డ్ థింగ్ ఇస్, చేతుల మీద రాసుకొని వస్తే అదొక కామెడీ థింగ్ లాగా పోర్ట్రే అయింది, కానీ ఒక కాంపిటీషన్ మీరు అలా చెయ్యలేదు. అట్లీస్ట్ మార్క్స్ లో అయినా మీరు అక్నాలెడ్జ్ చేసి ఇస్తారేమో అనుకున్నాను, కానీ చూస్తే వాళ్ళందరూ కూడా టాప్ లో ఉన్నారు లాస్ట్ లో. ఇక్కడ చాలా డిస్క్రిమినేషన్ కనిపించింది మ్యామ్. వెరీ హర్టింగ్, బికాస్ మేము ఆ పాటలకి అంత లిరిక్స్ ఉన్న పాటలు, ఎస్పెషల్లీ మన భారతంలో నేను పాడాను. అండ్ అదర్ సాంగ్స్ కూడా డైలాగ్స్ కూడా ఉన్నాయి. మన భారతం అనే పాటలో చాలా చాలా లిరిక్స్ ఉండే, కానీ మేము అక్కడ లిరిక్స్ కరెక్ట్ పాడే వాళ్ళు కూడా మర్చిపోకుండా, మేమందరం అంత హార్డ్ వర్క్ చేసుకునే, అందరు సింగర్స్ కి తెలుసు ఎంత కష్టమో లిరిక్స్ గుర్తుపెట్టుకోవడం తక్కువ డ్యూరేషన్ లో. సో మేమంతా హార్డ్ వర్క్ చేసి ఆ స్టేజ్ మీద లైట్స్ కి టెన్షన్ లో మర్చిపోకుండా పాడడానికి అంతా ట్రై చేసి పాడాక కూడా మీరు మర్చిపోయిన వాళ్ళకి, చేతి మీద రాసుకొని వచ్చిన వాళ్ళని అంత అప్రిషియేట్ చేస్తే మాకు డెఫినెట్లీ హర్టింగ్ ఉంటుంది మ్యామ్. ఇట్స్ వెరీ వెరీ డిస్క్రిమినేటింగ్. సో ఇంకొకటి, మీరు మ్యాంగో మ్యూజిక్ వాటి గురించి మాట్లాడారు కదా మ్యామ్. ఫస్ట్ థింగ్ వచ్చేసి, నాకు మా గురువు గారు నిహాల్ కొండూరి గారు, ఆయన కంపోజిషన్ లో, అది మీరు పాడిన ఆయన కంపోజిషనే.
సో అయినా ఇలాగా ఎవరెవరు అవైలబుల్ ఉన్నారు కోరస్ పాడడానికి అంటే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ సార్ అని నేను చెప్పాను. సో నాకు ఆపర్చునిటీ అలా వచ్చింది. సో ఇంకొకటి ఏంటంటే మీరు అన్నారు నిన్ను మీ మదర్ని సేఫ్గా పంపిమని నేనే చెప్పాను అని. మ్యామ్ ఫస్ట్ థింగ్ మా మదర్ రాలేదు ఆ రోజు, మా మదర్ని అలో కూడా చేయలేదు, నేను ఒక్కదాన్ని వచ్చాను. నాతో పాటు మీ అసిస్టెంట్ అక్క వచ్చారు, బికాజ్ అక్క ఇక్కడే ఉంటారంట ఇంటి పక్కన, అందుకే వచ్చారు. సో మై మదర్ వాజ్ నాట్ దేర్ ఆ రోజు, వేరే వాళ్ళ ఒక మదర్ వచ్చారు. సో నన్ను పికప్ చేసుకున్నప్పుడే మా మదర్ కిందకు వచ్చి అక్కతో అయితే చెప్పారు, నైట్ ప్లీజ్ డ్రాప్ చేసి వెళ్ళండి, ఇది మాత్రం నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని అని అడిగితే ఓకే అన్నారు అక్క. సో అలా మా మదర్ ముందే అడిగారు డ్రాప్ చేయమని. ఆ రోజు చాలా లేట్ అయింది, స్టార్ట్ అవ్వడమే చాలా లేట్ అయింది, నాకు చాలా ఫీవర్ ఉండే చాలా ఆ రోజు. సో వెళ్ళేటప్పుడు అక్క మాత్రం నన్ను డ్రాప్ చేసి వెళ్ళారు అని చెప్పారు కూడా, మా ఇల్లు మీ ఇంటి పక్కనే, సో అందుకే నాకు కుదిరిందని కూడా చెప్పారు. సో నాకు ఆపర్చునిటీ అయితే అలా వచ్చింది మ్యామ్, త్రూ మై గురువు గారు నిహాల్ కొండూరి సార్. ఇది కూడా అన్నారు, నువ్వు ఇదెందుకు చెప్పలేదు, నాకే నేను నీతో వచ్చి మాట్లాడాను క్లాసికల్ రౌండ్ లో అని చెప్పారు. సో ఓకే నేను ఇది మాట్లాడాలి, దీని గురించి చెప్పాలి. సో ఏమైందంటే నేను పాడలేను పల్లవైన అనే పాట పాడాను క్లాసికల్ రౌండ్ లో. యాజ్ మ్యామ్ చెప్పినట్టు క్లిక్ ఒకటి వెళ్ళింది, మృదంగం ఒకటి వెళ్ళింది. సో ఐ హ్యాడ్ టు ఫాలో క్లిక్ ఫాలో అయి నేను పాడాను, ఐ డెంట్ మిస్ ఎనీ స్వరం. కానీ మిస్ అవ్వకపోయినా కామెంట్స్ లో ముగ్గురులో ఒక జడ్జ్ నుంచి నాకు అక్కడ స్వరం పోయింది కదా, తప్పులు అవుతూ ఉంటాయిలే అన్న కామెంట్ వచ్చింది. సో అది మార్క్స్ మీద ఎఫెక్ట్ అవుతాయేమో అని నేను అప్సెట్ అయ్యాను. ఆఫ్ కోర్స్ అప్సెట్ అయ్యాను. కాంపిటీషన్ ఉన్నప్పుడు నా ప్లేస్ లో ఎవరైనా అప్సెట్ అవుతారు అని మేబీ మీరు చెప్పినట్టు బీయింగ్ 19-year-old నా ఏజ్ కూడా ఇష్యూ ఏమో, బట్ నేను అప్సెట్ అయ్యాను. అండ్ అప్సెట్ అయ్యాక ఏమైందంటే నేను ఆర్కెస్ట్రా వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, ప్రొడక్షన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, మెంటర్స్ దగ్గరికి వెళ్ళాను. సార్ ప్లీజ్ మీరు ఈ జడ్జెస్ కి పాస్ చేయండి, నా తప్పు లేదు అక్కడ, కానీ కామెంట్స్ అలా వచ్చేసా నాకు కొంచెం భయం వేస్తుంది మార్క్స్ లో పడుతుందేమో అని. సో ఇది నేను అన్నిసార్లు వెనకాల పెడితే వాళ్ళు వచ్చి మీకు చెప్పారు, అది మీరు విన్నారు, నేను చూసా వాళ్ళు చెప్పేటప్పుడు మీరు విన్నారు, దెన్ మీరు రియలైజ్ అయ్యి వచ్చి నాతో మాట్లాడారు, అది నేను చూసాను మ్యామ్. సో అంతేగాని మీరు వచ్చి మీరు రియలైజ్ అయ్యి నేను అప్సెట్ అనిపిస్తున్నాను అయితే మీరు మాట్లాడలేదు. అప్పుడు కూడా మీరు ఎలా మాట్లాడారంటే ఊరికే అప్సెట్ అయిపోతున్నారన్న వేలో మీరు మాట్లాడారు, ఐ స్టిల్ రిమెంబర్. అండ్ మీరు ఇంకో మాట అన్నారు మ్యామ్, అన్నిటికంటే హర్ట్ఫుల్ ఉన్న మాట అది నాకు, రోడ్ మీదకి వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తున్నాం అని మీరు అన్నారు. ఒక 19-year-old ని పట్టుకొని అనే మాట అయితే అది కాదు మ్యామ్. అండ్ నేను రోడ్ మీద ఇవ్వలేదు మ్యామ్, నేనేం ధర్నాలు చేస్తూ అలా చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంటి నుంచే జూమ్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను, అండ్ ఆఫీసెస్ కి వెళ్ళే నేను ఇంటర్వ్యూ ఇచ్చాను. సో రోడ్ మీద అయితే నేను ఐ డెంట్ క్రియేట్ ఎనీ న్యూసెన్స్. సో మీరు ఆ మాట అనడం మాత్రం ఇస్ వెరీ వెరీ రాంగ్ మ్యామ్, ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దాట్ ఫ్రమ్ యూ. అండ్ మ్యామ్ మీరు ఇంకొకటి అన్నారు, నేను ఏదో రెవల్యూషనరీగా ఏదో చేశాను, ఏదో మాట్లాడానని. సో అది కీరవాణి గారు ఇలా వెడ్డింగ్ షోస్ లో పాడే సింగర్స్ గురించి ఇలా అన్నారు కదా. సో నేను యాక్చువల్ స్టేట్మెంట్ ఏమన్నారో అది నేను చెప్తాను. వెడ్డింగ్స్ లో పాడేవాళ్ళు నా దృష్టిలో సింగర్స్ కాదు అని అయితే సార్ అన్నారు. సో అది మీరు సార్ ఒపీనియన్ అని కూడా అన్నారు రీల్లో. సో అది నాకైతే ఒక ఇన్సల్ట్ లా అనిపించింది మ్యామ్, బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒపీనియన్ కి ఇన్సల్ట్ కి చాలా డిఫరెన్స్ ఉంది. సో నేను దానికి ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను. ఇప్పుడు నువ్వు చేసే పని నాకు నచ్చదు అంటే అది ఒపీనియన్. నువ్వు చేసే పని అసలు అది నువ్వు మనిషివే కాదు, నువ్వు పని చేస్తే నువ్వు మంచోడివే కాదు అని అంటే దట్స్ అన్ ఇన్సల్ట్. సో నాకు ఇది ఇన్సల్ట్ అనిపించింది అండ్ ఇట్స్ మై ఒపీనియన్ మ్యామ్. ఆల్సో మీరు ఒక వర్డ్ అన్నారు, ఓటమిని తీసుకోలేకపోతుంది అని. సో మ్యామ్ నేను ముందు చాలా రియాలిటీ షోస్ లో కూడా ఎలిమినేట్ అయ్యి వచ్చాను, అండ్ నేను ఎప్పుడు కూడా ఇలా వీడియో చేసి నాకు అన్యాయం జరుగుతుందని నేను ఎప్పుడూ పెట్టలేదు. ఒక్కసారి మీరు చూడండి, అండ్ నా ఏజ్ చూసుకొని మీరు అజ్యూమ్ చేసుకోకండి మ్యామ్. దో ఆర్ 19 years old, ఐ హ్యావ్ ఎనఫ్ ఎక్స్పీరియన్స్. నాకు 15 years ఉంది మ్యామ్ ఎక్స్పీరియన్స్ రియాలిటీ షోస్ వాటిలో, అండ్ ఐ నో హౌ టు టేక్ అ ఫెయిలియర్. అండ్ నేను వీక్ పర్సన్ అయితే కాదు. చిన్న ఏజ్ నుంచే నేను చాలా హార్డ్ వర్క్ చేసి నా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా నేను తీసుకున్నాను. సో నాకు తెలుసు మెంటల్ ప్రెషర్ ఎలా హ్యాండిల్ చేయాలో, అన్నిటినీ ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు మ్యామ్. సో నేను చాలా స్ట్రాంగ్ గానే నించున్నాను ఇప్పుడు.
అండ్ నా వెనకాల ఎలాంటి పవర్ఫుల్ పర్సన్ లేరు, మాకు అంత ఇన్ఫ్లుయెన్స్ లేదు, మాకు మనీ లేదు నేను ఓన్గా రావడానికి, నా ఓన్ మ్యూజిక్ చేసి ఓన్ సాంగ్స్ చేసుకొని రావడానికి మాకు అది లేదు. సో నేను అన్ని నా సోషల్ లైఫ్ కానీ నా స్టడీస్ అన్నిటినీ పక్కన పెట్టి మ్యూజిక్ ఇస్ మై ఎవ్రీథింగ్ అనుకుంటూ బతుకుతున్నాను. సో అలాంటి దానిలో ఇంజస్టిస్ జరిగినప్పుడు ఎవరికైనా ఉంటుంది మ్యామ్, ఇలా అప్సెట్ అవడం అనేది పక్కా ఉంటుంది. సో నేను మళ్ళీ వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్ మ్యామ్, యూ ఆర్ ఎ లెజెండరీ సింగర్. ఐ వాజ్ ఆల్వేస్ అ ఫ్యాన్, ఐఎమ్ స్టిల్ అ ఫ్యాన్. మీరంటే నాకు చాలా చాలా అభిమానం యాజ్ ఎ సింగర్. సో జడ్జ్మెంట్ ఒక్కటి నేను ప్రూఫ్స్ తో మీకు పెట్టాను. సో ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్స్. వన్స్ అగైన్ నో పర్సనల్ హేట్, ఐఎమ్ స్టిల్ అ ఫ్యాన్ ఆఫ్ యూ. సో ఇది ఒక్కటి నేను చెప్పాలనుకున్నాను మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.